మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇటీవల ఏదైతే మనకి కొత్తగా మనం చూసుకుంటే బర్డ్ ఫ్లూ వైరస్ అయితే వ్యాపిస్తూ ఉందో దానికి సంబంధించి అప్రమత్తతగా ఉండాలని నివారణే తరుణోపాయం అని చెప్పేసి చెప్తున్నారు. బర్డ్ ఫ్లూ వ్యాధిపై తక్షణ రక్షణాత్మక చర్యలు అయితే చేపట్టాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పౌల్ట్రీని అయితే కాపాడుకోవాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మేము చూసుకున్నట్లయితే పౌల్ట్రీ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ఏవియన్ ఇన్ఫ్లుయెంజాకి అంటే బర్డ్ ఫ్లూకు చికిత్స సాధ్యం కాదని, నివారణపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని, అప్రమత్తే ప్రధాన ఆయుధం అని చెప్పేసి ప్రముఖ వెటర్నరీ మైక్రోబయాలజిస్ట్ బర్డ్ ఫ్లూ నిపుణుడు ఈయనైతే మనకి మండవ వెంకట సుబ్బారావు గారు తెలుపుతున్నారు. పౌల్ట్రీని కాపాడుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రంగంలోకి దిగాలని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలోని ఏపీ వ్యవసాయ విశ్వవిద్యాలయ పట్టభద్రులైన ఎంవి సుబ్బారావు గారు జబల్పూర్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేశారు. భారత పశువైద్య పరిశోధన సంస్థలో సుదీర్ఘకాలం పనిచేశారు. గొర్రెలు, మేకలు, కోళ్లకు వచ్చే వ్యాధులపై పరిశోధనలు చేశారు. ఉమ్మడి రాష్ట్ర వ్యవసాయ వర్సిటీలో వైరాలజిస్ట్గా కూడా పనిచేశారన్నమాట ఈయన. అయితే ఈయన ఏం చెప్తున్నారంటే దేశంలో ముఖ్యంగా ఏ దేశంలో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా మళ్ళీ వ్యాపించడానికి కారణాలు ఏంటని చెప్పేసి చూసుకుంటే మన దేశంలో ఇది 2004 నుంచి ఉంది. ఈసారి నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉండటంతో కొన్ని చోట్ల వైరస్ ప్రభావం అయితే చూపుతుందని చెప్పారు. ఇన్ఫ్లుయెంజా టైప్ ఏ వైరస్ కారణంగా వస్తుంది. ఇది ప్రధానంగా పక్షులను ప్రభావితం చేస్తుంది. జంతువులతో పాటు చేపలు, పందులు, కుక్కలు కూడా కొన్నిసార్లు మనుషులు కూడా ఇదైతే సోకుతుందని చెప్తున్నారు. ఈ వైరస్ ఎలా సంక్రమిస్తుందని మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇది పక్షుల ద్వారా వ్యాపిస్తుంది. వలస పక్షుల ద్వారా వస్తుందనే అనుమానంతో మొదట్లో ఒడిశాలోని చిలక సరస్సు ఇతర ప్రాంతాల్లో వలస పక్షులకు శాటిలైట్ టెలిమీటర్లు కట్టి వదిలాం. తద్వారా అవి ఎక్కడి నుంచి వచ్చాయనేది వెల్లడయ్యేది. వాటిలో వైరస్ గుర్తించాక ఆయా పక్షులు పరిశోధన చేసి పూర్తిస్థాయిలో సమాచారం తెలుసుకున్నాం. వివిధ దేశాల నుంచి వచ్చే వలస పక్షులు లాలాజలం, రెట్ట, ఇతర శరీర ద్రవాల ద్వారా వైరస్ జలాశయాలకు చేరుతుంది. అక్కడి నుంచి నీరు, ఇతర మార్గాల్లో కోళ్ళకి అయితే సంక్రమిస్తుందన్నారు. అందువల్ల ఏంటంటే ముఖ్యంగా మనకి చూసుకున్నట్లయితే తెలంగాణలోని ఈ వైరస్ అయితే సోకబోతుందని చెప్పేసి ఆల్రెడీ సోకుతుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే గుడ్లు, చికెన్ తినడం ప్రమాదకరమా అని చూసుకున్నట్లయితే వ్యాధి సోకిన చోట క్రయ విక్రయాలను అయితే నిలిపివేయాలని చెప్పేసి చెప్తున్నారు. వ్యాధి ప్రభావం లేని చోట ఎలాంటి ప్రమాదం అయితే ఉండదు. అధిక ఉష్ణోగ్రతలో ఈ వైరస్ బతకదు. కోడి మాంసము, గుడ్లను 70 నుంచి 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించాలి. ముఖ్యంగా చికెన్లోని ఎముకలు మెత్తపడే వరకు కూడా ఉడికిస్తే వైరస్ ప్రభావం అయితే ఉండదని చెప్తున్నారు. చూశారు కదా, తెలంగాణ ప్రజలందరూ కూడా ఎలర్ట్గా అవుతారండి. చికెను, మటను తినేవాళ్ళు ముఖ్యంగా చికెను మనకి గుడ్లు తినేవాళ్ళు ముఖ్యంగా ఇదైతే పాటించాలి. బాగా ఎముకలు కూడా మెత్తగా అయిపోయేలాగా అయితే ఉడకబెట్టుకొని తినాలి, లేకపోతే ప్రమాదం అని చెప్తున్నారు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.